పిల్లల్ని పిలో, పిల్లల్ని పిలో. శక్తి, శక్తి, శక్తి! అమ్మా, ఇక్కడున్నాం. వెళ్ళండి, వెళ్ళండి. కార్లో దాక్కోండి. కార్లో దాక్కోవాలా? కూర్చోండి. చూడమ్మా, నేను ఇంట్లోకి వెళ్ళి కార్ తాళం తీసుకొస్తాను. అంతవరకు ఇద్దరు కారులోంచి తిక్కూడదు. ఈ గేమ్ లో అమ్మ గెలవడం నీ చేతిలోనే ఉంది. సరే అమ్మా. నాన్న పాపమ్మ చాలా సేపటి నుంచి ఎత్తుకుతున్నారు. లేదు, నువ్వే గెలవాలమ్మా. ఎలాగోలా గెలవమ్మా, ప్లీజ్ అమ్మా. వస్తాను. నువ్వు ఈ రూపంలో ఉన్నప్పుడు నేనేమీ చేయలేకపోతున్నాను. ఎవరు నువ్వు? ఆయనకేమైంది? నీకేం కావాలి? ప్లీజ్ చెప్పు. చివరిసారిగా అడుగుతున్నా, పిల్లల్ని పిలో. అరిచి అరుపులకి పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు చూడు. సార్, మనం అనుకున్నట్టుగా శివాని ఆత్మహత్య చేసుకోలేదు సార్. కన్న బిడ్డ కోసం తన ప్రాణాలనే బలిగా ఇచ్చింది సార్. తన మూలంగా ప్రాణం పోసేది ఒక తల్లి అయితే ఆ ప్రాణం కోసం తన ప్రాణాలనే ఇచ్చిందంటే తను దేవత సార్. దేవత, గొప్ప దేవత. ఏమైంది? ఏంటి? అమ్మ కనపట్లేదే. శివశంకరా, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి అమ్మని చూసొస్తాను. శివాని రూపాన్ని తీసుకున్నా కూడా ఎందుకు పాపని చంపలేకపోయిందో తెలుసుకుందామని నేను రాజమందిరానికి వెళ్ళాను. అప్పుడే ఆ శివాని ఆత్మని చూశాను.
శివాని ఆత్మశుద్ధ శక్తిని పాప దగ్గరికి రానివ్వకుండా కాపలా కాస్తుందని తెలుసుకున్నాను. అందువల్లే అది ప్రెసిడెంట్ కొడుకుని గురి పెట్టింది. తోడుగా వచ్చిన ఇతన్ని దారి మళ్లించి వీళ్ళ అబ్బాయిని చంపేసింది. ఇదంతా ఎందుకని స్వామి? ముందుగా ఎవరితోనో చెప్పలేదు. ఎలా సార్ చెప్పగలరు? ఇన్ని విషయాలు జరిగిన తర్వాత కూడా దీన్ని నమ్మాలా వద్దా అని సార్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. అయినా కూడా మీ అబ్బాయి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు అందరూ నన్ను అనుమానించి తరిమేశారు. ఈ మధ్యలో తిరిగి ఊరికి వచ్చిన పూజారి కలసంలో ఉన్న ఆత్మని అది తీసుకున్నట్టు తెలుసుకొని తన భార్యని కాపాడటానికి ఇంటికెళ్ళాడు. అమ్మాయిని చూసావా? లేదే. ఇక్కడ ఉండకూడదు. రా. మరి మన అమ్మాయి? అది మన అమ్మాయే కాదు. ఏంటండి మీరు అనేది? చెప్పేందుకు టైం లేదు. రా రా. తనను బానిసని చేసుకున్నాడనే కోపంతో ఇంతకు ముందే తన పెళ్లాన్ని చంపిన అది పూజారిని చంపి అతని రూపంలో తిరిగి రాజమందిరానికి వచ్చింది. కానీ శివాని తల్లి ప్రేమను మీరి ఏమి చెయ్యలేకపోవడం వల్ల అడవికెళ్లి నేను కాపాడాలనుకున్న ఇన్స్పెక్టర్ని తను చంపేసింది. సరే సరే ఏదేదో చెప్తున్నారు. ఒక పవర్ఫుల్ పూజ చేసి ఆ బాకుని కట్టడి చేయొచ్చు కదా. అది సాధారణ విషయం కాదు. ఇంతకు ముందే 2 ప్రాణాలు తీయడం వల్ల బలపడింది. ఇక మానవ శక్తి వల్ల దాన్ని కట్టడి చేయడం కుదరదు. దైవ శక్తి వల్ల మాత్రమే కాపాడగలం. అదీకాక ఈరోజు మహానాగ పంచమి. తిరునాలలో అమ్మవారు రాక్షసుడిని సంహరించలోగా శక్తిని చంపేసిందంటే ఆ తర్వాత దైవ శక్తి వల్ల కూడా దాన్ని ఆపలేరు. అంతా అయోమయంగా ఉందయ్యా. ఇప్పుడు స్వామీజీని ఏం చేయమంటారు సార్? రిలీజ్ చేయమంటారా? రిలీజ్ చేసి రేపు జడ్జి గారు అక్యూజ్డ్ ఎక్కడా అని అడిగితే స్వామీజీ ఏ తప్పు చేయలేదు, చేసిందంతా బాకే అని చెప్పగలమా? అప్పుడు ఆ బాకని బోన్లో నిలబెట్టండి అంటారు. ఎక్కడ పోగలం? సార్ ఫారెస్ట్ లో ఇన్స్పెక్టర్ తానుగా గాల్లోకి లేచి కింద పడి చనిపోవడం నా 2 కళ్ళతో చూశాను సార్. పాపం ఈ స్వామీజీకి ఏం తెలియదు సార్. అది సరేనయ్యా, ఇవన్నీ బయట వాళ్ళకి తెలిస్తే తిరణాలకు ప్రాబ్లం అనే కదా ఇన్స్పెక్టర్ నుంచి అన్ని చావుల్ని మీడియాకి పబ్లిక్ కి తెలియకుండా దాచిపెట్టించాం. ఇలా చూడు, ఇంకాసేపట్లో తిరణాలు అయిపోతుంది. అప్పటి వరకు స్వామీజీని లాకప్ లో పెట్టించు. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. అయినా ఎవడయ్యా ఈ అడవిలో పోలీస్ స్టేషన్ కట్టించింది? ఇప్పుడు నేను ఒంటరిగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. నీ దగ్గర విభూతి ఉందా? ఉంది సార్, ఉంది సార్. ఇవ్వు. బాహు, వీరబాహు, నేను ఇంటికి వెళ్లే వరకు తోడుగా ఉండు. అమ్మా భవానీ. సార్, నన్ను వదిలేయండి సార్. నన్ను లోపల ఉంచడం ఈ ఊరికి మంచిది కాదు. నాకు వేరే దారి తెలియలేదు స్వామి. అయ్యగారు ఆడరు. స్వామి, మీరు మమ్మల్ని కాపాడడానికి వచ్చారని తెలియక అనుమానించాం. తప్పుగా అనుకోకండి. చూస్తావంటే ఆ తలుపు తెరువు. శాకిని బ్రహ్మ రాక్షస యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నర
కూర్చోండి జాగ్రత్త. స్వామి ఏమైంది? ఇప్పటికైతే అదుపు చేశాను. స్వామి ఇదేంటి మీకు దెబ్బ తగిలింది? పర్వాలేదు, లేదు వదిలేయండి. మీరు హాస్పిటల్కి రండి. ఒరే శివ, ఏమైందిరా? శివాని చావుకి నేనే కారణం అనిపిస్తోంది అత్తయ్య. దానికి నువ్వేం చేస్తావు బాబు? శివాని ప్రేమ విషయం తెలిసి నాన్న అడ్డు చెప్పినప్పుడు నేను తనకి సర్ది చెప్పాలని చూశాను. అదే తప్పైంది. స్ట్రాంగ్ గా నేను తనకే సపోర్ట్ చేసి ఉండాల్సింది. నాన్న చనిపోయినప్పుడు పెళ్లి చేసుకొని నేరుగా భర్తతో వచ్చి నిల్చుంది. అత్తయ్య, ఆ రోజు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు నువ్వు? నీ వల్లనే మా అన్నయ్య చనిపోయాడు. ఒకసారి చూస్తాను. ఇక నీకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధము